ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ నీవు ఒక్క క్షణం ఆగి విను. మరీ చెబుతున్నా, ఒక్క క్షణం ఆగి విను. ఈ శుభవార్త నీ కోసం తీసుకొచ్చాను ఈ సందేశం ద్వారా నీకైతే ఒక చక్కటి శుభవార్త అయితే తీసుకొచ్చానమ్మా. అది ఏ శుభవార్తో నీకు చెప్పబోతున్నాను. ఈ శుభవార్తని నీ చెవులారా నువ్వే విని ఆనందించు. ఖచ్చితంగా నిర్లక్ష్యం మాత్రం చేయకు. విను. నీ కోసం చెప్పేటువంటి ఈ యొక్క శుభవార్తని తనివి తీరా విని ఆనందంగా విను బిడ్డ. ఈ అమ్మ సందేశం, అందులో పరమార్థం ఏంటి అని నువ్వు నీ గురించి ఏం ఉద్దేశించి చెప్పానని తెలుసుకోవాలి కదా. మరి ఖచ్చితంగా నువ్వు వినే తీరాలి. ఇది ఈ అమ్మ ఆజ్ఞ అనుకుంటావో లేదా కట్టలే అనుకుంటావో, ఖచ్చితంగా విని తీరు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజు వారాహి అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం విషయానికి వచ్చేస్తే, బిడ్డ, కోట్లాది మంది దేవతల యొక్క అనుగ్రహంతో ఈ సందేశం నీ వరకు చేర్చాను. కాదు అనకుండా ఒక్క క్షణం విని నువ్వు ముందుకెళ్లాల్సిందే. నీ మనసులో కోరిక తీర్చే ఒక శుభవార్త చెప్పబోతున్నాను. ఈ శుభవార్త నువ్వు ఈరోజు వినబోతున్నటువంటి ఈ శుభ సమయం సామాన్యమైనది కాదు. అసలు చెప్పాలంటే ఈ వీడియో, ఈ సందేశం నీ ముందుకు రావడం అనేది కూడా ఒక అద్భుతం. యాదృచ్ఛికమైతే కాదు బిడ్డ, ఇదంతా కూడా నీ జీవితంలో జరగబోయేటువంటి విషయాలు, కొన్ని పరిణామాలు నీ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి అనేది నీ కళ్ళకు కట్టినట్లుగా ఈ సందేశం ద్వారా నీకు వినిపిస్తున్నాను. కాబట్టే నువ్వు మనసు పెట్టి విను. నీతో మరీ చెబుతున్నాను. ఈరోజు ఈ సందేశాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు, అలాగే విడిచిపెట్టవద్దు. నీ జీవితాంతం కూడా గుర్తుండిపోయేటువంటి కొన్ని విషయాలను ఈరోజు నీ అమ్మ చెప్పబోతున్నానమ్మా. కాబట్టి నువ్వు ప్రధానంగా గమనించాల్సింది, ఈ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు, శుభయోగాలు, శుభవార్తలు అనేటువంటి యోగం నీకు రాసిపెట్టుంది. ఎందుకంటే ఈ విషయాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి. కాబట్టి నువ్వు అజాగ్రత్తగా ఉంటే కొన్ని అనర్థాలు అనేవి నీ జీవితంలో ప్రవేశించేస్తాయి. ఆ ప్రవేశం అనేది నీకు చాలా ఇబ్బంది, సమస్య కూడా తీర్చిపెడుతుంది. నీ జీవితంలో ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది, కానీ నువ్వు వాటిని ప్రయత్నించాలి. ఆ పరిష్కారం కనుక్కొనే ప్రయత్నం చేయాలి. నువ్వు నమ్ముకున్నటువంటి వారాహి తల్లి నిన్ను ఎప్పుడూ అన్యాయం చేయను. నువ్వు కలలో కూడా ఊహించినటువంటి శుభవార్త అనేది, పెద్ద మార్పు అనేది నీ జీవితంలో నేను తీసుకురాబోతున్నాను. నిన్ను మానసికంగా కొంత ఇబ్బంది కలిగేలా, కొంత ప్రశాంతత గురి అయ్యేలా నిన్ను చేయవచ్చు. కానీ ఎన్నో రకాల సమస్యలు, రహస్యాలు ఈరోజు నేను నీతో పంచుకోబోతున్నాను. నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులు నీ వెనుక గోతులు తీస్తున్నారమ్మా. నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారు నీ వెనుక అనేక రకాలుగా వెన్నుపోటు పొడుస్తున్నారు. నీ చుట్టూ ఉంటూనే నీ వినాశనాన్ని కోరుతున్నారు. మరి నీ జీవితంలో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? పదే నువ్వు నన్ను అడుగుతూ వచ్చావు కదా. వరం లేనటువంటి కొంతమంది వ్యక్తులు దృష్టి అనేది నీపై పడింది. వారు అసూయ నీ జీవితం నరకం చేసింది. నీ ఇంట్లో ఉంటూ నీ జీవితాన్ని నరకం చేసేటువంటి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఇక అత్యంత శుభప్రదమైనటువంటి మార్పులు నీ లైఫ్లో రాబోతున్నాయి. అలాగే నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయి నీ ఇల్లు ఆనంద నిలయంగా మారుస్తానమ్మా. నీ జీవితం పరిధిలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు
జరిగిన నిలిచిపోయేటువంటి పనులన్నీ కూడా పరుగు పరుగున పెట్టించడానికి ఆ వ్యక్తి నీ నివాసంలో ఎదురుపడబోతున్నారు. నీ వ్యాపారం ఒక్కసారిగా పుంజుకొని లాభాల వైపు పరిగెడుతుంది. వెలవెలబోతున్నటువంటి నీ కుటుంబం తిరిగి చిరునవ్వులతో మొదలవుతుంది. అసలు నీ జీవిత పరమార్థం ఏంటో నీకు తెలిసొస్తుంది. ఎందుకంటే ఒకరి యొక్క వ్యక్తిత్వం అనేది స్పష్టంగా ఒక దైవ సైతాది ఎంత మహిమ కలిగి ఉంటుందో నీకు చూపిస్తుంది. ఈ దరిదాపుల్లో చాలా రకాల శుభవార్తలు దాగున్నాయమ్మా. నీ అదృష్టం వల్ల నువ్వు నిద్రపోతూ ఉన్నా కూడా నీ తలరాత అనేది మేల్కొనే ఉంటుంది. నీ నుదుటి రాత పూర్తిగా మార్చబోతున్నాను బిడ్డ. మరి అంతటి అదృష్టాన్ని మోస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు ఏంటి? ఈరోజు నీకు అన్నీ వివరించి మరీ చెప్పబోతున్నాను. నువ్వు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత ఆకాశ గగనంలో కొంతమంది దేవీ దేవతల యొక్క అనుగ్రహం అనేది నీకు కలిగింది. ఇది నీ విధిలో తిరగరాసేటువంటి శక్తిని కూడా తీసుకొస్తుంది. నీ ప్రయాణంలో ఇబ్బందులు అన్నిటినీ కూడా దూరం చేయబడుతుంది. అయితే నేను చెప్పే మార్గంలో నువ్వు తప్పకుండా నడవాలి. అలా నడిస్తే నీ జీవితం బంగారుమయమవుతుంది. క్షణాన్ని నేను తీసుకొస్తాను కదా, నా చెయ్యి నమ్మకంగా పట్టుకున్నావంటే చాలు. ఒక్కసారి మనసులో ఈ అమ్మ నామస్మరణాన్ని చెప్పుకొని మరి ఈరోజు నేను చెప్పేటువంటి ఈ మాటలు వింటే నీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. అందుకే చివరి వరకు విను, ఏకాగ్రతతో విను. ఈ విలువైనటువంటి సమాచారాన్ని ఎక్కడా కూడా నువ్వు వృధా చేసుకోవద్దు. భగవంతుడైనటువంటి ఈ వారాహి తల్లి నీ యొక్క కృపా కటాక్షాలు నా మీద కావాలి అని నువ్వు కోరావు కదా. నీ మనసులో ఉన్నటువంటి భక్తిని ఒక్కసారిగా చాటుకో. మనస్ఫూర్తిగా కామెంట్ బాక్స్లో ఓం నర్భవి, ఓం శ్రీమాత్రే నమః, ఓం వారాహిదేవియే నమః అని కామెంట్ చెయ్యి. గొప్ప శుభవార్త ఈరోజు నువ్వు అందుకోబోతున్నావు. ఈ కష్టాలు హరించి వేసేలా శుభవార్త ఉండబోతుందమ్మా. నువ్వు అప్రమత్తంగా కూడా ఉండాలి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మోసగాళ్ళు నిన్ను బాధ పెట్టాలని తీపి మాటలతో మాట్లాడతారు. నిన్ను లోబర్చుకునే ప్రయత్నం చేస్తారు. లోకం రీతి ఇలాగే ఉంటుంది. ఎవరి కోసమైతే ప్రాణం ఇచ్చేలా ఉంటామో వారే చివరికి మోసం చేయటానికి వెనకాడరు. నిన్ను వాడుకొని నీ కష్టార్జితాన్ని దోచుకోవాలని చాలామంది కాపు కాచుకుని ఉన్నారు. కానీ చివరకు నీకు మిగిలింది మానసిక వేదన అని తెలుసుకోలేకపోతున్నావు. అందుకే ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలనేది తెలుసుకోవడం నీకు చాలా ముఖ్యం. ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకో బిడ్డ. ఎవరైతే నీ మీద ఎక్కువగా కోప్పడుతున్నారో, నిన్ను ఎక్కడ నిలదీస్తున్నారో వారు నిన్ను తప్పుదారి పట్టించకుండా నిజమైన నీ శ్రేయోభిలాషలు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ స్వార్థపూరితమైన ఈ కలియుగంలో అసలు ఎలా మారిపోయిందంటే ఎవరు ఎక్కడ బాగుపడితే చూసి ఓర్చుకోలేనంత కలియుగంగా మారిపోయింది. అవునమ్మా. కాబట్టి నీ మంచి కోరేవారు చాలా అరుదుగా ఉంటారు. వారిని నువ్వు చేజార్చుకోకూడదు. అటువంటి వ్యక్తులు సాక్షాత్ దైవ స్వరూపులు. వారిని నీవు ప్రాణపదంగా చూసుకోవాలి. ఇక నీవు రాత్రులు నిద్రపోకుండా అలాగే నిద్రను దూరం చేసుకుని మరి అతిగా ఆలోచిస్తున్నావమ్మా. ఆ సమస్యలకు ముగింపు అనేది పలుకుతాను బిడ్డ. నేను గత కొన్నేళ్లుగా నువ్వు కేవలం ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటే నీ దగ్గరికి సంపాదన వస్తుంది, కానీ అది వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది, ఖర్చు అయిపోతుంది. డబ్బు అయితే అలా చకచకా నీ దగ్గరకు వస్తుంది, నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా వేగంగా మాయమైపోతుంది. అసలు నీ దగ్గర రూపాయి అంటే రూపాయి కూడా ఎందుకని నిలబడడం లేదు? అసలు కారణం ఏంటి? మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది నీకు ఎందుకు కలగటం లేదు? దీనికి కారణం బయట ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నువ్వు తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నావమ్మా. దానివల్ల ధనానికి అధిపతినైనట్టే లక్ష్మీదేవి నీ పనులకు ఆగ్రహం అనేది కల్పిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే కొన్ని విషయాలను గుర్తుంచుకో. అవేంటో తెలుసా? నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు ఎంతో శక్తివంతమైన వారు, గొప్పవారు కాదటం లేదు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారంతే. మరి ధనానికి అధిపతి కుబేరుడు, లక్ష్మీదేవి. మరి నువ్వు తప్పకుండా ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహం నువ్వు పొందాలంటే ఆ అమ్మవారి పారాయణం చేసుకోవాలి. నిజంగా నువ్వు ప్రతి శుక్రవారం కూడా కనకదార సూత్రం పారాయణం చేస్తే అమ్మ అనుగ్రహం పొందుతావు. ధనం నిలకడగా ఉంటుంది. లేదా కుదిరినప్పుడు కుంకుమార్చనతో అర్చన చేసుకో.
శుక్రవారం కూడా నీకు కనకదార స్తోత్ర పారాయణం చేసి కుంకుమార్చన చేసుకొని వీలుంటే వాయినాలు ఇవ్వు. కాకపోతే నువ్వుల నూనె అనేది నువ్వుల నూనెతో దీపం వెలిగించు. ఆ తల్లికి నీ కష్టం చెప్పుకో. తల్లి, నాకు ఏదో ఒక రూపంలో కష్టార్జితం నిలబట్టం లేదని కోరుకో. ఆ తల్లి అనుగ్రహంతో నీకున్న అడ్డంకులు అలాగే ఎక్కువ ఖర్చులు తగ్గుతాయి. నీవు సంపాదించిన ధనం నిలకడగా ఉంటుంది. బిడ్డ, ఓం మహాలక్ష్మీదేవి నమః అనే స్తోత్రాలు అష్టోత్తరం జపించమ్మా. అంటే 108 సార్లు జపించు. నీ నోటితో మాత్రం ఎప్పుడు నా దగ్గర ఏదీ లేదు అని మాత్రం అనకు. ఎందుకంటే నా తలరాత ఇంతే, భగవంతుడు నాకు ఎప్పుడు కష్టాల్లో ఉంచుతాడో అనే ఆ అపేక్షలో మాత్రం ఉండకు. ప్రతి చిన్న విషయానికి ఇతరుల గురించి ఏడవడం, ఇతరుల గురించి చెప్పుకోవటం, నీ దరిద్రాన్ని నువ్వే తిట్టుకోవడం ఎప్పుడూ ఇలా చేయవద్దు. అది నీకు మంచి ఫలితం ఇవ్వదు. ఏ ఇంట్లో అయితే ఎప్పుడు కూడా నాకు లేదు లేదు అంటూ ఉంటే ఆ ఇంట్లో లేకుండానే పోతుంది బిడ్డ. కాబట్టి నీ యొక్క జేబులు ఖాళీగా ఉన్నా కానీ ఎవరైనా అడిగితే ఆ భగవంతుడి దయ వల్ల అంతా బాగానే ఉంది అని చెప్పు. అంతేకాని ఏమీ లేదు, నీ చుట్టూ ఉన్నటువంటి దైవశక్తులు ఆ పాజిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తాయి. నువ్వు నా దగ్గర ఏమీ లేదంటే నెగిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తాయి. గమనించుకో. దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఏడిస్తే ఆ దైవ శత్రువులు నీకు ఆ లోటు అనేది లోటుగానే ఉండిపోతుంది. ఫలితంగా నువ్వు ఎక్కువ పేదల్లోకి వెళ్ళిపోతావు. అంటే నీ దగ్గర డబ్బు వస్తున్నప్పటికీ నీ దగ్గర నిలబడలేదు అంటే, దూరం అయిపోతున్నది అంటే అందుకు ఉన్న దాంట్లో నువ్వు సర్దుకోవాలి, అలవర్చుకోవాలి. ఇక నీకు ఇతరుల దృష్టి వల్ల నీకు ఏదీ కలిసి రావటం లేదనుకుంటున్నావా? ఈ వారాహి తల్లిని మొక్కుతున్నావు కదా, ఇక అంతా కలిసి వస్తుందిలే. ఎందుకంటే ఇతరుల కనుదృష్టి అనేది చాలా పవర్ఫుల్. అది ఎవరి మీద పడితే వాళ్ళు ఎక్కి రాకుండా పోతుంది. కానీ ఈ వారాహ్యమ్మను నువ్వు పూజిస్తున్నావు కదా, తలుచుకుంటున్నావు కదా, నామాన్ని జపిస్తున్నావు కదా, నా అండ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక నీ కోరిక తీరడమే కాదు, నీ యొక్క కర్మఫలం కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటావు. ఈ అమ్మ అనుగ్రహం వల్ల ధనం, సంతోషం అన్నీ కూడా నీకు పుష్కలంగా ఉంటాయి. ఈ తల్లి నీకు తోడుండగా భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.